నమస్కారం. శ్రీశైలేశదయా పాత్రం దీభక్త్యాదిగుణార్ణం యత్రీవరం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మవ్యామోత్తరాణుతనాయ మేనే అస్మద్గురోః భగవతో సదైకసిన్ధోః రామానుజస్య చరణౌ చరణం ప్రపద్యే. మాతాపితా యువతస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానామాద్యస్నకులపతే ముకుళావిహామం శ్రీమతదంగ్రివళం ప్రణమామి మూర్ధ్నా భూతం ధరస్సమహదాహ్వయపట్టనాద శ్రీభక్తిసారకులదేకరయోగివాహాన్ భక్తాన్ రేణుపరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాన్ బుధవనిం ప్రణతోస్మి నిత్యం. తత్వేన యశ్చిదతి సత్స్వభావః భోగాపవర్గదుపాయ గతిరుదారः తం దర్శయన్ నిర్మిమీతపురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ. అంశే షడ్భిः సమాకీర్ణం నంగైర్వేదమివాపరం పురాణం వైష్ణవం చక్రే యస్తం వందే పరాశరం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకటాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. పురాణం వైష్ణవం చైత సర్వకిల్బిషనాశనం విశిష్టం సరధాత్రేభ్యः పురుషార్థోపపాదనే. భారతే భగవద్గీతా ధర్మశాస్త్రేషు మానవः వేదేషు పౌరుషం సూక్తం పురాణేషు చ వైష్ణవం తత్కర్మ ఎన్న బంధాయ సా విద్యాయా విముక్తయే. ఆయాసాయ పరం కర్మ విద్యా అన్యాశిల్పనైపుణం శ్రీ విష్ణుచిత్తపద పంకజ సంగమాయ చేతో మమ స్పృహయతే కిమతః పరేణ నో చేద్ మమాపి యథీకరభారతీనాం భావః కథం భవితుమర్హతి వాగ్విదేయः. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం సుమాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవహరం సర్వలోకైకనాథం. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం దరసీరుహేక్షణం సహారవక్షసరసోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. అందరికీ నమస్కారం అండి. మనం ఈ విష్ణు పురాణంలో తృతీయ అంశంలో అంటే 3వ అంశంలో 11వ అధ్యాయం చదువుతున్నాం అన్నమాట. ఈ 11వ అధ్యాయంలో కూడా ఒక 24 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాం. ఈ 11వ అధ్యాయం అదేవిధంగా 12వ అధ్యాయం కూడా గృహస్థ సదాచార వర్ణన. అంటే ఒక గృహస్థుడు సదాచారం అనేది ఏదైతే ఉన్నదో దాన్ని ఎలా ఆచరించాలి అనేటువంటిది అనమాట. ఈ సదాచారం అంటే ఏమిటి అనేది మనం ఏ సదాచారం ఆచరించడం వల్ల ఈ లోకం నుంచి పరలోకం నుంచి భ్రష్టుడు కాడు అట్టి ఆచారం గురించి వినాలని కోరుకుంటున్నాను అడిగాడు అనమాట. సగరుడు అడిగాడు. అప్పుడు వౌరుడు చెప్తున్నాడు అనమాట, సదాచార స్వరూపం గురించి ఆలకించు, సదాచారవంతుడైన పురుషుడు ఇహపరలోకాలు రెండింటినీ జయిస్తాడని చెప్పి, అసలు సదాచారం అంటే ఏమిటి, దేని సదాచారం అంటారు అంటే సత్ అనే శబ్దానికి అర్థము సాధువు అని అర్థం అనమాట. అంటే సాధువులు నశించిన పాపం కలవారు కాబట్టి అటువంటి సజ్జనులు ఆచరించే కర్మయే సదాచారం అనబడుతుంది అనమాట. అంతేకాదు సప్తఋషులు మనువులు ప్రజాపతులు సదాచారం గురించి చెప్పేవారు చేసేవారు కూడా అని చెప్పి, ఆ తరువాత ఏ ముహూర్తంలో నిద్ర లేవాలి, ఆ తర్వాత ఎటువంటి కార్యక్రమం నిర్వహించాలి అనేటువంటిది వరుసగా చెప్తూ వస్తున్నారన్నమాట. బ్రాహ్మే ముహూర్తే చ ఉత్థాయ మానసే మతిమాన్ రూప ప్రబుద్ధ చింతయే ధర్మం అర్థం చ అపి అవిరోధినం అపీడయా తయో కామమోహయోరపి చింతయేత్ దృష్టాదృష్ట వినాశాయ త్రివర్గే సమదర్శిత పరిత్యజేద్ అర్ధకామో ధర్మ పీడాకరౌ నృప ధర్మమప్యసుఖోధర్కం లోక విద్విష్టమేవ చ తతకల్యం సముత్థాయ కుర్యాత్ మూత్రం నరేత్వర నైరుత్యా విషు విక్షేపమతీత్యాభ్యధికం భువ. ఏ దిక్కునందు ఉదయం లేవంగానే మనం కాలకృత్యాలు తీర్చుకోవాలనేటువంటిదిగా చెప్పారనమాట. ఏ దిక్కులో తీసుకోవాలి, ఇంటి నుంచి ఎంత దూరంలో పోవాలి అని చెప్పి అది కూడా చెప్పబడింది అనమాట. ఈ విధంగా అన్నీ చాలా వివరంగా చెప్పడం జరుగుతుంది అనమాట. తర్వాత దున్నిన నేలపైన పంట చేనల్లోనూ ఈ విధంగా అనేక ప్రదేశాల్లో ఏ ప్రదేశాల్లో ఇటువంటి మహమూర్త విసర్జన చెయ్యకూడదు అనేటువంటి కొన్ని నియమాలు ఉన్నాయన్నమాట. వాటిని అన్నిటినీ చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఆ తర్వాత ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి, శరీరాన్ని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి, చేతులను ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి అనే విషయాన్ని చెప్పి, ఇవన్నీ శుద్ధి స్నానం కావించిన పిమ్మట పురుషుడు
జుట్టు అలంకరించుకోవాలి, అద్దం కాటుగా మంగళ ద్రవ్యాలు గరికలు మున్నగు అలంకరణ సామాగ్రి ఉపయోగించుకోవాలి. అద్దం కాటుగా అని చెప్పబడిందండి. అంటే ఆ రోజులో పురుషుడుగా కాటుకు పెట్టుకునేవాళ్ళు అనమాట. ఈ మధ్య ఆడవాళ్ళు స్త్రీలే పెట్టుకోవటం లేదు అనుకోండి, అది వేరే విషయం. కాటుకు పెట్టుకుంటే అది ఏదో ఒక ప్రత్యేక సందర్భాల్లో, లేదు పాపం ఏదైనా నాట్యం చేసేవాళ్ళు వీళ్ళు పెట్టుకుంటున్నారు కాబట్టి. అంతేగాని సాధారణ స్త్రీలు కూడా పెట్టుకోవటం లేదు కాటుకు. చాలా తక్కువ మంది పెట్టుకున్నారు. పాత రోజుల్లో చిన్నపిల్లలు అంటే పెట్టేవాళ్ళు, కాటుకు పెట్టేవాళ్ళు, బుగ్గను చుక్క పెట్టేవాళ్ళు. ఇప్పుడు చిన్నపిల్లలకి లేదు, పెద్దవాళ్ళకి లేదు. అదొక ముచ్చటగా పెడుతున్నారు కానీ నిత్యకృత్యంగా పెట్టడం లేదు, అలంకారం చేసుకోవడం లేదు. కానీ ఆ రోజుల్లో పురుషులు కూడా జుట్టు అలంకరించుకోవాలని చెప్పి అద్దం కాటుగా మంగళ ద్రవ్యాలు గరికలు మున్నగు అలంకరణ సామగ్రి ఉపయోగించుకోవాలని చెప్పబడింది. ఆ తర్వాత ధనార్జన చేయాలి. ఎలాగా? తన వర్ణ ధర్మాన్ని అనుసరించి జీవనం కోసం ధనం సంపాదించాలి. ఎంత చక్కగా చెప్పబడి చూడండి. జీవనం కోసం ధనం సంపాదించాలి, శ్రద్ధతో కూడుకున్నవాడే యజ్ఞాలు చేయాలి. ఆ తర్వాత ఎక్కడెక్కడ నిత్య కర్మానుష్ఠానం కోసం స్నానం చెయ్యాలి. నిత్య కర్మ అనుష్ఠానం అంటే ఏమిటి? రోజు స్నానం చేసి, మనం ఇంట్లో మామూలుగా స్నానం చేసి పూజ ఉన్న కార్యక్రమం నిర్వహిస్తాం అనమాట. ఆ విధంగా ఎక్కడ స్నానం చేయాలి అంటే, ఈ రోజుల్లో అయితే సమస్య లేదు, ఇంట్లోనే స్నానం చేస్తాం. ఏ బాత్రూమ్స్ ఉంటాయి, బాత్రూంలో స్నానం చేస్తాం. కాబట్టి ఆ రోజుల్లో అలా కాదు, ఏ నదుల్లోనో తటాకాల్లోనో ఈ విధంగా స్నానం చేశారు. కాబట్టి దాన్ని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఎక్కడెక్కడ స్నానం చేయాలి, ఎటువంటి పవిత్ర స్థలంలో స్నానం చేయాలి అనేది. నది నద తటాకేషు, నదులలో నదాలలో. నదీ నదం అంటే పెద్ద తేడా ఏం లేదండి. తూర్పు ప్రవహించేదండి నదులు, అదేవిధంగా పడమలు ప్రవహించేది నదములు. కాబట్టి నదీ నదాలలో, చెరువులలో, దేవఖాత జలేషుచ, దేవఖాత అంటే చెరువులలో, కోవెల వద్ద గల కోనేళ్లలో, దేవఖాత జలేషుచ నిత్యక్రియాద్రం స్నాయీత గిరి ప్రస్రవణేషుచ, సెలయేళ్లలో. గిరి ప్రస్రవణం అంటే సెలయేళ్ళండి. అంటే మామూలుగా మనం వర్షాకాలం చూసారంటే కొండపై నుంచి నీళ్లు పడుతూ ఉంటుంది, సెలయేళ్ళు అన్నమాట అవన్నీ కూడా. అంటే దూరంగా ఎక్కడో నీరన్నీ కూడా సేకరించుకొని అవి ఒక సెలయేరులాగా ఏర్పడి కొండ చివరి నుంచి కిందికి పడుతూ ఉంటుంది. మీరు తిరుపతి అటువంటి ప్రదేశాలు వచ్చారంటే అక్టోబర్ నవంబర్ నెలలో చాలా హృదయంగా ఉంటుందండి. కొండ పచ్చగా దగ్గర 50-60 కనబడుతూ ఉంటుంది. తిరుపతి నుంచే చూడగలుగుతాం మనం. సెలయేళ్ళు అనమాట అవన్నీ, పైనుంచి నీళ్లు పడుతూ ఉంటుంది. చాలా రమ్యంగా ఉంటుంది, జనం చాలా గుమిగూడతారు అనమాట. అలా కపిల్ తీర్థం అని చాలా తీర్థాలు ఉన్నాయి కొండపైన. వాటి అన్నిటికీ నీళ్లు జలకళ కళకళ ఆడుతూ ఉంటుంది, ఆ జలకళ. ఆ విధంగా సెలయేళ్లలో నిత్యకర్మానుష్ఠానం కోసం స్నానం చెయ్యాలి. నిత్యక్రియార్థం స్నాయీత గిరి ప్రస్రవణేషు చ. అంతేకాకుండా కూపేషు ఉద్ధృత తోయేన స్నానం కుర్వీతవా భువి. ఇంకా కొన్ని ప్రదేశాలు చెప్తున్నారు. ఎటువంటి ప్రదేశాల్లో చెయ్యొచ్చు స్నానం అంటే, అన్ని చోట్ల నదులు ఉండవు కదండి. నదులు కొన్ని చోట్ల ఉంటాయి, అందరూ ఉండే చోట నదులు ఉండవు కదా. నది ఉండే చోట కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండే అవకాశం ఉండదు. కృష్ణానది ఒడ్డు చాలా మంది ఉంటారు, గోదావరి నదుల ఒడ్డున చాలా మంది ఉంటారు, కానీ అందరూ అక్కడే ఉండలేరు కదా. హైదరాబాద్ వస్తే మూసీ నదిలో ఉంటారు, తిరుపతికి వస్తే ఏ నది లేదు ఇక్కడ. దూరంలో ఉన్నాయనుకోండి, సువర్ణముఖి నది, అది ఎప్పుడు ప్రవహిస్తుందో ఎప్పుడు తెలియదు మనకి. అట్లాగా ఒకవేళ నదులు లేని ప్రదేశాల్లో మరి ఎక్కడ స్నానం చేయాలి అంటే, కూపేషు ఉద్ధృత తోయేన. కూపేషు అన్నారు. కూపం అంటే ఏమిటి? బావి అన్నమాట. అంటే ఏం చేయాలి అప్పుడు? హ్రదము అంటే మడుగు, స్నాయీత అంటే స్నానం చేయాలి. లేదు అంటే బావుల లోపల నుండి కుండలు బొక్కెల ద్వారా పైకి తీసుకొని రావడం నీళ్లతో. కూపేషు ఉద్ధృత, ఉద్ధృత అంటే పైకి తీసుకురావడం అండి. ఉద్ధృత అంటే తోయేన నీటితో. ఉద్ధృత అంటే ఏంటి? మామూలుగా బావిలో చేద వేసి నీళ్లు తోడుకుంటాము. ఈ రోజుల్లో బావులు కూడా చాలా, పిల్లలకి బావి చూపెడతా ఉంటే కనపడలేదు, అన్ని బోర్లే అనమాట. ఎక్కడ చూడు బోర్లే. బావి చూస్తే కూడా ఆశ్చర్యపోయేటువంటి రోజులు వచ్చేసింది పిల్లలకి. కనీసం మనప్పుడు బావి అంటే ఏమిటో తెలుసు మనకి, కానీ ఇప్పటి పిల్లలకి అది కూడా తెలియదు, అన్నీ బోర్లే అన్నమాట. కాబట్టి బావి ఎక్కడ చూపించాలంటే కూడా ఎక్కడో దూరంగా తీసుకొని పోయి ఏ పొలాల్లోనో అక్కడ చూపించాలన్నమాట. ఇళ్లలో బావులు లేవు ఇప్పుడు. ఒకప్పుడు ప్రతి ఇంటికి ఒక బావి ఉండేది, కానీ ఇప్పుడు లేదు ఆ బావులు. అన్నీ మూసేశారు అనమాట. అన్నీ మూసి బోర్లు, లేదు అంటే మున్సిపాలిటీ వాటర్, అంతే అనమాట. ఇక్కడ కూపేషు ఉద్ధృత తోయేనా అన్నారు. ఉద్ధృత అంటే ఏమిటి? పైకి తీసుకొనబడిన. దేని తోట?
కుండలు బొక్కెల ద్వారా పైకి తీసుకురావడం నీళ్లతో స్నానం కుర్వీతవా భువి, దాని ఒడ్డున అంటే మామూలుగా బావి ఉండే అనుకోండి, హాయిగా బావి గట్టున నీళ్లు తోడుకొని అసలు లెక్కలేని బిందెలు పోసుకోవచ్చు అనమాట. అలా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. చెరువు అనుకోండి, ఇంకా మనకి అవసరమే లేదు, హాయిగా చెరువులో ఈదుతూ స్నానం చేయొచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఏదో లిమిటెడ్గా ఒక బకెట్ నీళ్ళు, అది కూడా మళ్ళీ నీళ్ళు అయిపోతున్నామో టెన్షన్ అనమాట. ఎందుకంటే మళ్ళీ 2 రోజులకు ఒకసారి కదా నీళ్ళు రావటం, మున్సిపల్ వాటర్. ఇంట్లో బోర్ ఉంటే పర్వాలేదు. కాబట్టి ఆ విధంగా జీవిస్తున్నాం మనం. కానీ ఒకప్పుడు వీటన్నిటికీ, గాలికి, సూర్యరశ్మికి, నీటికి ఎటువంటి ఎద్దడి లేదు. ఎద్దడంటే కరువు లేదు, పుష్కలంగా ఉండేవి. ఇప్పుడు ఈ 3 పుష్కలంగా ఉండవు, దొరికేది లేదు ఈ 3 కూడా. మన ఇంట్లో ఉంటే కూడా సూర్యరశ్మి లోపలికి రాదు, గాలి సరిగా రాదు. అటువంటి అపార్ట్మెంట్లోనే ఉంటున్నాం మనం. అన్నిటికీ ఎద్దడే, నీటికి చెప్పాల్సిన పని లేదు. సమ్మర్ వస్తుందంటే భయమే. కానీ ఇక్కడ కూపేషు ఉద్ధృత తోయేన స్నానం కుర్వీతవా భువి. కాబట్టి ఆ నది, ఆ బావి ఒడ్డున హాయిగా నీళ్లు చేరుకొని కుండలతో చల్లగా స్నానం చేయొచ్చు అనమాట. అది కూడా అందుబాటులో లేకపోతే ఏం చేయాలి? గృహేషు ఉద్ధృతతోయేన హి అథవా భువ్య సంభవే. అట్లా లేదనుకోండి, ఏం చేయొచ్చు మనం? నది ఎక్కడో పోతుంది, అక్కడ చేయలేము మనం. కాబట్టి నదిలోంచి తీసుకొని రాబడి ఇంటి వద్ద కుండల్లో ఉంచిన నీటితో గృహేషు ఉద్ధృతతోయేన అంటే ఇంట్లో తీసుకొని రాబడినటువంటి నీటితో, అంటే నూతుల నుంచి నీళ్లు తోడుకొని దగ్గరున్న భూప్రదేశంలో స్నానం చేయాలి. అటువంటి ప్రదేశం నూతుల దగ్గర లభ్యం కాకపోతే నీళ్లు ఇంటికి తెచ్చుకొని స్నానం చేయాలి. ఇది అన్నమాట. కాబట్టి బావి ఒక్కొక్కసారికి ఏమవుతుందంటే, కామన్గా ఉంటాయండి బావులు. దాంట్లో 10 పెద్ద బావి ఉంటుంది, దానికి 10 రాట్నాలు ఉంటాయండి. నేను చూశాను అలాంటి బావులు కూడా. 10 రాట్నాలు ఉంటాయి. రాట్నం అంటే నీళ్లు చేదుకునేందుకు సౌకర్యంగా ఉంటాయి అనమాట, చక్రం అనమాట. అలా ఒక 10 ఉంటాయి. 10 నుంచి 10 మంది ఒకేసారి తోడుకోవచ్చు, అంత నీళ్లు పుష్కలంగా ఉంటాయి అనమాట. కాబట్టి ఏం చేస్తారు, అక్కడే స్నానం చేయలేము. అందుకని ఏం చేస్తారు, బకెట్లో నీళ్లు చేరుకొని దూరంగా తీసుకొని స్నానం చేస్తారు. అది కూడా చేయొచ్చు అంట. కాబట్టి ఆ విధంగా దూరంగా తీసుకొని పోయి కూడా స్నానం చేయొచ్చు. కాబట్టి నరుడు కాయశుద్ధి కొరకు ఏం చేయాలి? నదీ నదములందు, చెరువులందు, సహజంగా ఏర్పడిన సరస్సులు, కొరణలందు, మడుగులలో మునిగి స్నానం చేయాలి. లేదా కొండలపై నుంచి జారి పడుతుండే సెలయేళ్లలోనూ స్నానం ఆడవచ్చు. ఇవన్నీ అందుబాటులో లేనట్లయితే ఏం చేయాలి? చేదబావుల్లో నుంచి చేదుకొని వాటికి దగ్గరలోని భూమిపైన తీర్థం ఆడవచ్చును. లేనిచో ఏటి నుండి, వాగు నుంచి తెచ్చిపెట్టుకున్న కుండల్లోని నీళ్లతో స్నానం చేయవచ్చు. అంటే స్నానం కూడా ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి చూడండి, అంత వివరంగా ఇవ్వబడింది అనమాట. తర్వాత ఏం చేయాలి మనం? శుచి వస్త్రధర స్నాతో దేవర్షి పితృతర్పణం తేషామేవ హి తీర్థేన కుర్వీర సుసమాహిత. సుసమాహిత అంటే మిక్కిలి శ్రద్ధగా అని అర్థం. ఏది చేసినా కూడా మిక్కిలి శ్రద్ధగా చేయాలని చెప్తూనే ఉంటుంది. పురాణాలు మనకి ఎప్పుడు కూడా జ్ఞాపకం చేస్తూనే ఉంటుంది మనల్ని. అశ్రద్ధ చేయకూడదు, ఏది కూడా, ఏ పనైనా శ్రద్ధగా చేయాలి అనేటువంటి విషయాన్ని మాటి చెప్తాను. అందుకని ఇక్కడ సమాహిత, సుసమాహిత, ఈ పదాలు, సమాహిత అంటే ఏకాగ్రత, సుసమాహితుడు చాలా ఏకాగ్రతతో, అంటే పవిత్రమైన కార్యాలు అవన్నీ చాలా ఏకాగ్రత చేయాలి అనే విషయాన్ని మళ్ళీ చెప్తామన్నమాట. సుసమాహిత ఏం చేయాలి? పూర్వీత చెయ్యాలి. ఏమిటి? తేషామేవ హి తీర్థేన, ఆ నీళ్లతోనే. ఏ నీళ్లతో? స్నానం అయిన తరువాత శుచి వస్త్రధర, స్నానం అయిన తర్వాత శుచిగల వస్త్రాలు ధరించి స్నాతో దేవర్షి పితృతర్పణం, దేవతలకు దేవ ఋషి పితృతర్పణం, దేవతలకు దేవ ఋషి అంటే ఋషులకు, పితృతర్పణం పితృదేవతలకు తర్పణం ఆ నదులు మున్నగు వాటి అందలి తీర్థతోనే మిక్కిలి శ్రద్ధగా చేయాలి. తేషామేవ హి తీర్థేన కుర్వీత సుసమాహిత. కాబట్టి స్నానం చేసిన తర్వాత శుభ్రమైన పొడి బట్టలను కట్టుకొని దేవ ఋషి పితృలకు తర్పణాలు చేయాలి. వారికి నిర్దేశించిన పద్ధతి ప్రకారమే తీర్థాంజలు సమర్పించాలి. మనస్సును వారి అందే ఏకాగ్రం చేసి ఉంచుకోవాలి. ఆ తర్వాత మరి ఋషులకు ఎన్నిసార్లు తర్పణం ఇవ్వాలి, దేవతలకు ఎన్నిసార్లు ఇవ్వాలి, పితృదేవతలకు ఎన్నిసార్లు ఇవ్వాలి అనేటువంటి చెప్పబడింది ఇక్కడ. త్రీ అపహ ప్రీణనార్థాయ దేవానాం అపవర్జయేత్ ఋషీణాం చ యథాన్యాయం
సకృత్యాపి ప్రజాపతే, దేవతలకు ఋషులకు తృప్తి కోసమై త్రిరపహ అన్నారు. త్రిరపహ అంటే 3 సార్లు. ఏం చేయాలి? యథాశాస్త్రంగా ప్రీడనార్థాయ అంటే సంతోష పెట్టేందుకు. ఎవరిని? దేవానాం అపవర్జయేత్, దేవతలకు ఋషులకు తృప్తి కోసమై 3 సార్లు యథాశాస్త్రంగా నీళ్లు వదలాలన్నమాట. ఋషీనాంచ యథాన్యాయం సకృత్యాపి ప్రజాపతి, ప్రజాపతికి అయితే ఒకసారి వదలాలన్నమాట. కాబట్టి శ్రీరపహ అన్నది శాఖాభేదం బట్టి వ్యవస్థ అన్నమాట, అంటే కట్టడి చేయబడింది. ఆ దేవతీర్థ ప్రక్రియలో భూదేవాన్ భువర్దేవాన్ స్వర్దేవాన్ తర్పయామి అని పలుకుతూ 3 మార్లు జలములను వర్జయేత్ అంటే ఇవ్వాలి అన్నమాట. ఆ దేవతీర్థ ప్రక్రియలో భూదేవాన్ భువర్దేవాన్ స్వర్దేవాన్, స్వ అంటే స్వర్గం అండి, స్వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు దేవతలు. కాబట్టి స్వర్దేవాన్ తర్పయామి అని పలుకుతూ 3 మార్లు జలములను వర్జయేత్ ఇవ్వాలి. అట్లే ఋషులకు కూడా భూహు భువహ సువహ అను పదములను ప్రయోగించుతూ 3 మార్లు జలములను అర్పించాలి. ప్రజాపతిం తర్పయామి అని చెబుతూ ఒకేసారి జలాలు ఇవ్వాలన్నమాట. దానికి అన్నిటికీ లెక్క ఉంటుందండి. భూర్భువస్వ అంటే దేవాన్ ఋషీన్ పితృన్ తర్పయామి అని విడవాలన్నమాట నీళ్లు. ఆ విధంగా దేవతలకు ప్రీతి కలగడం కొరకు 3 మార్లు, అట్లే ఋషులకును శాస్త్రం ప్రబోధించిన ప్రకారం 3 సార్లు, ప్రజాపతికి మాత్రము ఒకే ఒక్కసారి జలతర్పణం చేయాలి. ఆ తర్వాత అంటే రోజు చేయవలసిన క్రియలండి ఇవన్నీ కూడా. మనకి స్నానం చేయడానికే సమయం ఉండదు, ఇంక ఇవన్నీ ఎక్కడ చేస్తామండి? తర్పణం ఎక్కడ వదులుతాం మనం? ఏ అమావాస్యకో ఎప్పుడో ఒకప్పుడు వదులుతాం, అంతేగాని గ్రహణాలకు, సూర్యగ్రహం చంద్రగ్రహణం ఏర్పడినప్పుడే, సంక్రమణాలకి తర్పణం వదిలేదే ఎక్కువ. అసలు తర్పణం అనే విషయం మర్చిపోతున్నాము, సంధ్యావందనం మర్చిపోతున్నాము. ఇంకా అలాంటిది ఈ రోజంతా ఇదే క్రియలో సరిపోతుంది. చూడండి, ఇవన్నీ చదివారంటే మీకు ఒక రోజంతా సరిపోతుంది. తర్వాత ఏం చేయాలి? స్నానం చేసి తర్పణం వదిలి పితॄణాం ప్రీణనార్థాయ త్రిరప పృథ్వీపతే పితామహేభ్యశ్చ తదా ప్రీణయేత్ ప్రపితామహాన్. ప్రపితామహాన్ అంటే పితామహునకు, అంటే తండ్రికి. అదేదో పితృదేవతల తృప్తికై 3 సార్లు నీళ్లు వదలాలి. పితॄణాం ప్రీణనార్థాయ, ప్రీణనార్థాయ అంటే సంతృప్తి, వాడిని తృప్తిపరిచేందుకు, ఇతరులు ప్రీతులు అవడం కొరకు 3 మార్లు జలాంజలులు ఇవ్వాలి. పిదప పితామహులు మరియు ప్రపితామహులను సంతృప్తి. పితామహుడు అంటే ఏమిటి? తాత, తండ్రికి తండ్రి. ప్రపితామహుడు అంటే తండ్రికి తాత, తండ్రికి తాత అనమాట, అంటే తండ్రి నాయనకు నాయన. కాబట్టి మనం కూడా మామూలుగా 3 తరాల వరకు ఇస్తాం. తర్పణం వదిలేటప్పుడు కూడా కొంతమంది 2 వైపులా తర్పణం వదులుతారు. అంటే తండ్రి లేకపోతేనే తర్పణం వదులుతారండి, తండ్రి లేకపోతేనే. కాబట్టి 3 తరాల వైపు కూడా 3 తరాలు అంటే తండ్రి, ఆ తండ్రికి తండ్రి అంటే నీకు తాత, ఆయనకు తండ్రి అంటే మీ నాన్నకు తాత అన్నమాట. అదేవిధంగా తల్లి లేదనుకోండి, తల్లికి అంటే తండ్రికి తల్లికి, తాతకు నానమ్మకు, ముత్తాతకు, అదేవిధంగా నానమ్మకు అమ్మకు, అంటే ముత్తమ్మకు అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా 3 తరాలు చేస్తుంటారు అనమాట. అదేవిధంగా కొంతమంది తల్లి తరఫున చేస్తుంటారు, ఇంకా తల్లికి తండ్రి లేదనుకోండి, అలాగా 3 తరాలకి చేస్తాం. ఆ 3 తరాలు చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ 3 కూడా, అంటే అమ్మమ్మ, తర్వాత అమ్మమ్మకు అమ్మ, అమ్మమ్మకు అమ్మ, ఆ విధంగా 3 తరాలు వస్తాడు. అంటే మగవాళ్ళు 3 తరాలు, ఆడవాళ్ళు 3 తరాలు. ఈ విధంగా పితృణాం ప్రీణనార్థ, ఇవన్నీ వాళ్ళని తలుచుకోవటం అండి. మనం ఈ స్థితిలో ఉన్నామంటే వాళ్ళ యొక్క దీవెనలు, వాళ్ళ యొక్క మార్గదర్శకత్వం, ఇవన్నీ వాళ్ళ దీవెనలు ఇక్కడ ఎదురుగా లేకపోవచ్చు, కానీ పైనుంచి ఉంటాయండి. అందుకనే వాళ్ళని తలుచుకోవాలన్నమాట. ఈ రోజుల్లో ఫోటోలో తప్ప ఎక్కడ, ఫోటోలో కొన్ని ఇళ్లలో ఉంటాయి ముందు తరాల వాళ్ళది, తల్లిదండ్రులు ఉంటే ఉండొచ్చేమో, కానీ అంత ముందు తరాల ఫోటోలో కొంతమంది ఇంట్లో దొరకదు. ఒకవేళ మన అబ్బాయి అడిగితాడు మన నాన్నమే ఎవరంటే అదృష్టం చూసుంటే పర్వాలేదనుకోండి, లేదనుకోండి మనం వెతకాల్సింది అనమాట ఫోటోలు. కాబట్టి మన పిల్లలకు కూడా చెప్తూ ఉండాలి మధ్య మధ్యలో, ఇదివరకు ఇది మీ నాన్నమ్మ, ఇది మీ తాత, ఈ తాత వాళ్ళు మా తాత అని చెప్తూ ఉండాలి. వాళ్ళ తాత సరే మీ నాన్నయ్య కాబట్టి తెలిసిపోతుంది, మరి మీ తాతని తెలియదు కదా, కాబట్టి అది కూడా చెప్తూ ఉండాలి. కనీసం ఆయన ఏమిటి, ఎలా ఉండేవారు, ఏం చేసేవారు, ఏమిటి అనేది పిల్లలకి
తెలుపుతూ ఉండాలండి. మన వంశ క్రమాన్ని తెలుపుతూ ఉండాలి. అందులో ఏదైనా గర్వించదగ్గ విషయాలు ఉంటే మరీ చెప్పాలి ఖచ్చితంగా వాళ్ళకి మన వంశం అంటే ఒక గర్వం ఏర్పడాలన్నమాట. అంతేగాని నీకు ఎంతసేపు మీ నాన్న, మీ తమ్ముడు, మీ చెల్లెలు అంతే అక్కడితో నిలిచిపోకూడదు అనమాట. మన వంశం మొత్తం కూడా ఎంత గొప్ప వంశము, దీంట్లో ఎవరెవరు పుట్టారు, ఎంత గొప్ప వాళ్ళు పుట్టారు, అసలు మన వంశానికి మూల పురుషుడు ఎవరు, ఋషులు ఎవరు, ఇవన్నీ చెప్తూ ఉండాలి. చెప్తే వాళ్ళలో ఒక గౌరవం ఏర్పడుతుంది అనమాట. మన వంశం అంటే గౌరవం ఏర్పడుతుంది. అలా పిల్లల్ని ముందు నుంచి కూడా మనం ట్రైన్ చేసాం అనుకోండి, అదే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూస్తారు అదే విధంగా. లేదనుకోండి, మనం వదిలేస్తే ఇంకా ఆ తర్వాత తరాలు ఎవరు పట్టించుకోరు అనమాట. తల్లిదండ్రుల పేరు తప్ప ఇంకెవరి పేరు తెలియదు. కాబట్టి ఇక్కడ పితృణాం ప్రీణనార్థాయ త్రిరప పృథీపతే ధరణీపాల, పితృదేవత తృప్తికై 3 సార్లు నీళ్లు వదలాలి. అలాగే పితామహనకు ప్రపితామహనకు తృప్తి కలగడానికి 3 సార్లు నీళ్లు విడిచిపెట్టాలి. పితామహేభ్యశ్చ తథా ప్రీణయేత్ ప్రపితామహాన్ ప్రపితామహాన్. మాతామహాయ అన్నారు ఇక్కడ. మాతామహ అంటే తల్లికి తండ్రి అన్నమాట. నరుడు తన తల్లికి, అదేవిధంగా అమ్మమ్మకు, ఆమె తల్లికి, తన గురువు గారి ఇల్లాలకు, గురువు గారికి, మేనమామ ఉన్నగు వారికి, ప్రాణమిత్రునికి, దేశము లేని రాజుగారికి తర్పణాలను పేర్లను చెప్తూ ఇవ్వాలి అన్నమాట. మాతామహాయ తత్పిత్రే. ఇక్కడ 37వ శ్లోకం అంటే కామ్యోదక ప్రధానంతే. అంతవరకు కూడా ఒకేసారి చదువుకొని మళ్ళా అర్థం చెప్పుకుంటే ఒకే వరుసలో వస్తుంది అన్నమాట. కాబట్టి మాతామహాయ తత్పిత్రే తత్పిత్రే చ సమాహిత దద్యాత్ పైత్రేణ తీర్థేన కామ్యం చాన్యత్ శృణుష్వమే. మాత్రే ప్రమాత్రే తన్మాత్రే గురుపత్ని తథా నృప గురవే మాతులాదీనా. మాతుల అంటే మేనమామండి, అంటే అమ్మకు తమ్ముడుగా అన్న. మాతులాదీనాం స్నిగ్ధ మిత్రాయ భూభుజే. స్నిగ్ధ మిత్రాయ అంటే ఏమిటి? ప్రియమిత్రుడు. స్నిగ్ధ అంటే మిత్రుల్లో చాలా రకాలు ఉంటారు అండి. అందరు మిత్రులే మనకి, కానీ దాంట్లో కూడా చాలా దగ్గరమైన ప్రాణ స్నేహితులు అనమాట. స్నిగ్ధ మిత్రాయ భూభుజే ఇదం చాపి జపేద్ అంబు దధ్యాద్ ఆత్మేచ్ఛయా నృప. నృప వేరు, నృప ఇక్కడ నృప అనమాట, అంటే సంబోధన. ఇదం చాపి జపేత్ అంబు దధ్యాద్ ఆత్మ ఇచ్ఛయా. అంబు అంటే నీరు ఇవ్వాలని. అంటే ఏమిటి? వారందరికీ కూడా తర్పణం పూర్తయిన తర్వాత తన ఇచ్ఛను అనుసరించి సకల ప్రాణుల ఉపకారాన్ని నీళ్లు వదలాలి అనమాట. ఇదం చాపి జపేద్ అంబు దధ్యాద్ ఆత్మేచ్ఛయా నృప ఉపకారాయ భూతానాం కృత దేవాది తర్పణ. ఉపకారాయ భూతానం అంతేకాదు, సకల ప్రాణుల ఉపకారానికి కూడా నీళ్లు వదలాలి. దేవాసురా తథా యక్ష నాగగంధర్వ రాక్షసా పిశాచ గుహ్యకా సిద్ధ కూష్మాండ తరవ ఖగా జలేచరా భూనిలయ వాయవ్యాహారాశ్చ జంతవ తృప్తిమేదేన యాంతు ఆసు మద్దత్తేన అంబున అఖిలాహ. మద్దత్తేన అంటే నా చేత ఇవ్వబడిన, అంబున అంటే నీటి చేత. కాబట్టి మాతామహాయ పితృణాం ప్రీణనాథాయ చదివి తర్వాత మాత్రే ప్రమాత్రే తన్మాత్రే. మాత్రే ప్రమాత్రే తన్మాత్రే అంటే నరుడు తన తల్లికి, మాత్రే అంటే ప్రమాత్రే అంటే ఏమిటి? అమ్మమ్మకు. తర్వాత తన్మాత్రే అంటే ఆమె తల్లికి. గురుపత్ని తథా నృప. గురుపత్ని అంటే తన గురువు గారి ఇల్లాలకు, గురువు గారికి, మేనమామ ఉన్నగు వారికి, ప్రాణమిత్రుడికి, దేశము నేలిన రాజుగారికి కూడా గురవే మాతులాదీనాం స్నిగ్ధమిత్రాయ భూభుజే. భూభుజే అంటే ఏమిటి? రాజు అన్నమాట, అంటే తన భూమిని పాలించేటువంటి భూభుజే. భూ అంటే భూమి, భూమిని పాలించుటువంటి మహారాజుకు అని మంత్రం జపిస్తూ రాజా దేవాది తర్పణం పూర్తి అయిన తరువాత తర్పణాల పేర్లను చెప్తూ ఇవ్వాలి. తొలుత దేవాది తర్పణాలు ఇచ్చిన పిదపనే పైన పేర్కొన్న వారికి ఇవ్వాలి. దేవాసురా తథా యక్ష నాగ గంధర్వ రక్షస. ఆ తర్వాత ఏం చేయాలి? ఇంకా భూతములన్నిటికీ కూడా మేలు కలగడం కోసం దేవతలు, అసురా తథా అసురులు, నాగులు, దేవ అసురా తథా అట్లే యక్ష నాగ గంధర్వ రాక్షస. నాగులు, గంధర్వులు, రాక్షసులు, పిశాచులు, యక్షులు, పిశాచ గుహ్యకాహ అంటే యక్షులు, సిద్ధాహ గుహ్యక అంటే యక్షులు అని అర్థం, సిద్ధాహ అంటే సిద్ధులు, కూష్మాండులు,
చెట్లు పక్షులు నీటిలో ఉండేవి, నేలపైన ఉండేవి. కూష్మాండ తరవ ఖగాహ. ఖగ అంటే ఏమిటి? ఖగ అంటే ఆకాశంలో అంటే అది పక్షులని అర్థం. జలేచర అంటే జలంలో ఉండేటువంటి, నీటిలో ఉండేటువంటి. భూ నిలయ అంటే భూమిపైన ఉండేటువంటివి అన్నమాట. అంటే ఈ విధంగా నీటిలో ఉండేవి, నేలపైన ఉండేవి. అంతేకాదు వాయువు ఆహారాచ్య జంతవ. వాయువు ఆహారాచ్య. వాయువు అంటే గాలి అంటే వాయువును భక్షించే ప్రాణులు అందరూ కూడా నేను ఇచ్చేటువంటి ఈ నీటితో తృప్తిం ఏతేన యాంత్వా ఆసు. ఆసు అంటే వెంటనే, ఆసు యాంత్వా. ఆసు అంటే పొందాలి అని. ఏం పొందాలి? తృప్తిం ఏతేన, దీనితో తృప్తి పొందాలి. దేనితో? మద్దత్తేన అంబున అఖిలాహ. అఖిలాహ అన్నీ కూడా, అన్ని ప్రాణులు కూడా మద్దత్తేన నా చేత ఇవ్వబడినటువంటి, మద్దత్తేన అంబున నీటి చేత. అంటే అన్ని ప్రాణులకు కూడా, అన్నీ కూడా ఇదిగో నేను ఇస్తున్న జలములతో శీఘ్రంగా తృప్తిని పొందుదురుగాక. అంతేకాదు ఇంకా నరకం నుండి, ఇక్కడ తరవహ అంటే పసవహ అని పాఠాంతరం ఉందండి. కొన్ని చోట్ల తరవహ అన్న చోట్ల పసవహ అని కూడా ఉంది, అంటే పశువులని ఉన్నాయి. అంతేకాదు నరకేషు సమస్తేషు యాతనాసు ఏ స్థితాహ. నరకేషు సమస్తేషు అనేక విధమైన నరకంలో ఎందుండి సమస్త యాతనలు పొందుతున్నవారు. యాతనాసుచ ఏ స్థితాహ. యాతనాసు అంటే ఏమిటి? అనేక విధమైన యాతనలు పొందుతున్నటువంటి వారు ఎవరున్నారు వారందరికీ కూడా తేషాం ఆప్యాయనాయ ఏతత్ దీయతే సలిలం. ఆప్యాయనాయ అంటే ప్రీతి కొరకు, అంటే వారి తృప్తి కోసమై ఏతద్ దీయతే సలిలం మయా. సలిలం అంటే నీళ్లు. కాబట్టి వారి తృప్తి కోసమై ఈ నీళ్లు విడిచిపెడుతున్నాను. నేను ఇచ్చిన జలాంజలులతో ఆప్యాయనమును అంటే ఊరడింపును, శక్తిని పొందుదురుగాక. ఇంకా చూడండి, అంటే మన హిందూ ధర్మం చూడండి, మీకు తెలిసినా తెలియకపోయినా కూడా వాళ్ళకి ఆనందం కలిగించాలి, వాళ్ళని సుఖం కోరుకోవాలంటే విషయాన్ని ఎంత చక్కగా చెప్పండి ఈ శ్లోకంలో. ఏ అబాంధవా. సరే బంధువులు కాకుండా కూడా కొంతమంది ఉంటారు కదా పాపం, అంటే బంధువులు కాదు మనకి, అయినా కూడా వారందరూ కూడా మన యొక్క ఔదార్యానికి, మన యొక్క సహాయానికి అర్హులే అన్నమాట. కాబట్టి ఏ అబాంధవ, ఎవరైతే ఇంకా కూడా ప్రస్తుత జన్మలో బంధువులై ఉన్నారో, ఎవరు నాకు ప్రస్తుత జన్మలో బంధువులై ఉన్నారో, చుట్టాలు కాని వారున్నారో, బాంధవ ఏహి అన్యజన్మని బాంధవా. అంతేకాదు ఇంతకుముందు అన్యజన్మని అంటే వెనుకటి జన్మయందు బంధువులు ఇంకా నా నుండి ఎవరు తిలాంజలు కోరుతున్నారో తే సర్వే తృప్తి మాయాంతో తృప్తి పొందాలి. ఏచ అస్మత్తోయ కాంక్షిణ. అస్మత్ అంటే నా యొక్క, అంటే నేను ఇచ్చేటువంటి ఈ యొక్క జలములను, ఈ నీళ్లను కావాలని కాంక్షిణ అంటే కోరుకున్నటువంటి వారు ఉన్నారో వారు కూడా తృప్తి పొందెదురుగాక. ఏ అబాంధవ బాంధవాయే అన్య జన్మని బాంధవా తే సర్వే తృప్తి మాయాంతు ఏ చ అస్మత్తోయ కాంక్షిణ ఎత్ర క్వచన సంస్థానం. అంతేకాదు ఇక్కడ అక్కడ అనకుండా ఎక్కడో ఏ లోకంలోనో ఉండుకుంటూ ఎత్ర క్వచన సంస్థానం అంటే ఎక్కడ ఏదో లోకంలో ఉంటూ క్షుత్ తృష్ణ అపహత ఆత్మనాం. క్షుత్ తృష్ణ అపహత ఆత్మనాం అంటే ఆకలి దప్పిక. క్షుత్ అంటే ఆకలి, దప్పికతో తృష్ణ అంటే ఈ రెండిటి చేత కూడా బాధపడుతూ ఎక్కడ ఏ విధంగా ఉన్న వారికైనా సరే ఎత్ర క్వచన సంస్థానం ఇదమాప్యక్షయం చ అస్తు. నేను ఇచ్చే ఈ తిలోదకం అక్షయమైన తృప్తిని కలిగించాలంటూ తర్పణం చేయాలి. తృప్తిని కలిగించాలంటూ తర్పణం చేయాలి. ఏ లోకంలోనో ఉండుకుంటూ ఆకలి దప్పులతో పీడించబడుతున్నారో వారికి ఇదిగో నేను ఇస్తున్న ఈ తిలాంజలతో అక్షయమైన తృప్తి కలుగుగాక. కామ్యోదక ప్రదానం. ఈ విధంగా నేను చెప్పిన కామ్యోదకము అను తర్పణమును చేసిన మనుష్యుడు సమస్త జగత్తును కూడా కామ్యోదక ప్రదానం ఏ మయా ఏతత్ కథితం నృప యద్దత్వా ప్రీణయత్యేత ఆత్మన్ ప్రీణయత్యే ఆతన్ మనుష్య సకలం జగత్. ప్రీణయత్య ఏతత్ మనుష్య సకలం జగత్. ప్రీణయత్యేతత్ మనుష్య సకలం జగత్. కాబట్టి ఈ విధంగా
ఈ నీటిని ఈ విధంగా కామ్యోదక ప్రధానం గురించి నీకు చెప్పాను. మనుష్యుడు ఇటువంటి తర్పణం ఇస్తూ సకల జగత్తును కూడా తృప్తిపరుస్తాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పబడింది. అంటే ఎవరెవరికి తర్పణం వదలాలి, ఎవరెవరికి నీటిని ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పండి. పితॄణాం ప్రీణనార్థాయ. ఇంకా కూడా శుచివస్త్రధర స్నాతో దేవర్షి పితృతర్పణం తేషామేవ హి తీర్థేన కుర్వీర సుసమాహిత తిరప ప్రీణనార్థాయ దేవానామపవర్జయేత్ ఋషీణాం తే యథా న్యాయం సగురుచ్చాపి ప్రజాపతే పితॄణాం ప్రీణనార్థాయ త్రిరవ ప్రదీపతే పితామహేభ్యశ్చ తదా ప్రీణయేత్ ప్రపితామహాన్ మాతామహాయ తత్పిత్రే చ సమాహితః దద్యాత్ పైత్రేణ తీర్థేన కామ్యం చ అన్య శృణుష్వమే మాత్రే ప్రమాత్రే తన్మాత్రే గురుపత్న్యై తథా నృప గురవే మాతులాదీనాం స్నిగ్ధమిత్రాయ భూభుజే ఇదం చాపి జపేదంబు దధ్యాదాత్మేచ్ఛయా నృప ఉపకారాయ భూతానాం కృతదేవాది తర్పణః దేవాసురాత్ తథా యక్షా నాగగంధర్వరాక్షసాః పిశాచా గుహ్యకా సిద్ధా కుష్మాండత్తరవః ఖగాః జలేచరా భూనిలయా వాయువాహారాచ్చ జంతవః తృప్తిమేతేన యాంత్యాసు మద్దత్తేన అంబునా అఖిలాః నరకేషు సమస్తేషు యాతనాసు ఏ స్థితా తేషాం ఆప్యాయనాయై తే దీయతే సలిలం మయా ఏ అబాంధవా బాంధవా ఏ హి అన్యజన్మ బాంధవా తే సర్వే తృప్తిమాయాంతు ఏ చ అస్మత్తోయకాంక్షిణః యత్ర క్వచన సంస్థానాం క్షుతృష్టోపహతాత్మనాం ఇదమప్యక్షయం చాస్తు మయా దత్తం తిలోదకం కామ్యోదక ప్రదానం తే మయ్యేతత్ కథితం నృప యద్దత్వా ప్రీణయత్యేతన్ మనుష్య సకలం జగత్. ఆ తరువాత జగదాప్యాయన ఉద్భూతం పుణ్యమాప్నోతి చనఘ దత్వా కామ్యోదకం సమ్యక్ ఏతేభ్య శ్రద్ధయా అన్వితః. శ్రద్ధయాన్విత అంటే ఏమిటి? చాలా శ్రద్ధతో కూడుకున్నవాడై పుణ్యాత్ముడైన రాజా ఈ విధంగా జగద్ ఆప్యాయన ఉద్భూతం బ్రహ్మ వాసురాది రూపుడమైన నీకు నమస్కారం. బ్రహ్మవాసన ఈ రాజా తర్పణముల తర్వాత ఆచరణను చేసి ఏం చేయాలి? సూర్యునికి జలాంజలి ఇవ్వాలి. ఆచమ్య తతో దద్యాత్ సూర్యాయ సలిలాంజలిం నమో వివస్వతే బ్రహ్మన్ భాస్వతే విష్ణు తేజసే జగత్ సవిత్రే సుచయే సవిత్రే కర్మసాక్షిణే అని చెప్తూ మంత్రం చెప్తూ ఆ యొక్క సూర్యుడికి సంధ్య వారుస్తున్నాడు అనమాట. దత్వా కామ్యోదకం సమ్యక్ ఏదేభ్య శ్రద్ధయాన్విత అంటే ఈ విధంగా ఆయన చెప్పిన విధంగా మిక్కిలి శ్రద్ధతో కూడుకున్నవాడే కామ్యోదకం ఇయ్యాలి. ఈ విధంగా జగత్తును తృప్తిపరిచినందువల్ల మానవుడు పుణ్యం పొందుతాడు అని చెప్పి ఆచమ్య చ తతో దద్యాత్ సూర్యాయ సలిల అంజలిం. సలిల అంజలిం, సలిల అంటే నీరండి. సలిలాంజలి అంటే ఏమిటి? నీటితో అంజలి ఇవ్వడం అనమాట. అనంతరం ఏం చేయాలి? ఆచరణం చేసి ఓ బ్రహ్మ వివస్వంతునికి తేజస్వ నమో వివస్వతే. వివస్వంతుని పుత్రుడా, బ్రహ్మస్వరూపుడా, విష్ణువు యొక్క తేజస్సుతో అలరారేవాడా, జగత్తును పుట్టించినవాడా, భాస్వతే విష్ణు తేజసే జగత్ సవిత్రే శుచయే పరిశుద్ధుడా, శుచయే పుణ్య పాప రూప కర్మలు లేనివాడా, శుచయే సవిత్రే కర్మ సాక్షినే. కొన్ని పుస్తకాల కర్మ దాయినే అని ఉంది. సవిత అంటే చీకట్లను పోగొట్టి వెలుగును పంచి జీవన వృత్తికి అవసరమైన కర్మలను చూపి ప్రోత్సహించేవాడా భాస్కర నీకు నమస్కారము అని మొక్కాలన్నమాట. రోజు కూడా సూర్యునికి నమస్కారం చేయాలి. సూర్యుడికి మొక్కాలి, ఎంతో గౌరవంతో మొక్కాలి, ఎంతో శ్రద్ధతో భక్తితో చెయ్యాలి అనమాట. ఎందుకంటే ఆయన లేకుంటే, సూర్యుడు లేకుంటే మనకి ప్రాణమే లేదండి. ప్రాణకోటికి ఆయనే ఆధారం అనమాట. కాబట్టి ఆచమ్య చతతో దద్యాత్ సూర్యాయ సలిలాంజలిం నమో వివస్వతే బ్రహ్మన్ భాస్వతే విష్ణుతేజసే జగత్సవిత్రే శుచయే సవిత్రే కర్మసాక్షిణే తతో గృహ. తర్వాత ఇవన్నీ అయిన తర్వాత ఇది స్నానం చేసిన తర్వాత చేయవలసిన పనులు అనమాట. సరే కనీసం ఇవన్నీ వదిలేస్తే కూడా స్నానం చేసిన తర్వాత బయటికి వచ్చి ఒకసారి సూర్యుడికి అభిముఖంగా నిలబడి కనీసం ఇదైనా చేస్తే చాలు. ఎక్కడ లేనటువంటి పుణ్యం. సంధ్యావందనం చేస్తే చాలా పుణ్యం ప్రతిరోజు కూడా. పొద్దున్న సాయంత్రం అవ్వకపోయినా కనీసం ప్రాతకాలం సంధ్యావందనం చెయ్యాలి అన్నమాట. చేసిన తర్వాత అప్పుడు అవన్నీ అయిన తర్వాత తతో గృహ అర్చనం కుర్యాత్
అభీష్టసుర పూజనం జలాభిషేక పుష్పాణం ధూపాధ్యైచ నివేదనం. ఆ తర్వాత ఏం చేయాలి? సరే, సూర్యుడికి నమస్కారం చేసి ఆయనకు శరీరాంజలి ఘటించి జలాంజలి సమర్పించి తతో గృహార్చనం కుర్యాత్. అది ఎలా చేయాలి? కుర్యాద్ అభీష్ట సుర పూజనం. అటు తర్వాత జలాభిషేకంతో పుష్పాలతో జల అభిషేక పుష్పాణం జలాభిషేక పుష్పాణం ధూపాధ్యైశ్చ నివేదనం. ధూప ఆద్యైశ్చ అంటే ఉన్నగ వాటితో, అంటే ధూపము ఉన్నగ వాటితో నైవేద్యంతో గృహదేవతలకు ఇష్టదేవతలకు పూజించాలి. తతో గృహార్చనం కుర్యాద్ అభీష్ట సుర పూజనం. అభీష్ట అంటే ఏమిటి? తనకి ఇష్టమైనటువంటి కొన్ని ఏంటంటే ట్రెడిషనల్గా ఉంటాయి అన్నమాట, అవి చేయాలి. కొంతమందికి స్పెషల్గా ఉంటాయి. నాకు ఆంజనేయులు అంటే ఇష్టమని కొంతమందికి, అంటే అందరూ ఆ విష్ణుమూర్తి రూపాలే అయినా కూడా కొంతమందికి ఆ యొక్క చరిత్ర విని చరిత్ర చదివిన తర్వాత ఆయనలాగా ఉండాలి, ఆంజనేయులాగా మనం కూడా శక్తివంతుడు బుద్ధివంతుడు క్రమశిక్షణవంతుడు అన్నీ ఉండాలని కోరుకుంటారు అనమాట. కాబట్టి ఆయన్ని ఉపాసిస్తే మనకి అవన్నీ కలుగుతాయని చెప్పి ఒక నమ్మకం. కాబట్టి ఇంట్లో మామూలుగా పూజలు గీజలు చేసుకుంటారు. అది ప్రత్యేకంగా ఆయనకి ఏదో 2 స్తోత్రాలు చదువుతారు అనమాట, ప్రత్యేకంగా అనమాట. ఆయనకి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది ఇంట్లో, హృదయంలో. ఆ విధంగా చేసుకోవాలి. కాబట్టి ఇదంతా అయిన తర్వాత తతో గృహార్చనం కుర్యాద్ అభీష్టసుర పూజనం జలాభిషేక పుష్పాణం ధూపాధ్యైచ నివేదనం. అపూర్వం అగ్నిహోత్రం. అగ్నిహోత్రం ఎలా ఉండాలి? అపూర్వం అగ్నిహోత్రం అంటే అపూర్వం అంటే ఏమిటి? తనకు మరొకటి ప్రకృతి కారణం లేనిది. అగ్నిహోత్రం బ్రహ్మ మొదలు 5గురికి ఆహుతులను ఇచ్చేది అన్నమాట. అపూర్వం అగ్నిహోత్రం చ కుర్యాత్ ప్రాగ్ బ్రహ్మణే నృప. నృప అంటే రూపాల అనంతరం అగ్నిహోత్రం అపూర్వమైన విధంగా చేయాలి. మొట్టమొదటి ఏం చేయాలి? కుర్యాత్ ప్రాగ్ బ్రహ్మణే నృప. మొట్టమొదట బ్రహ్మను, ప్రాగ్ అంటే మొట్టమొదట బ్రహ్మను ఉద్దేశించి ఆహుతి ఇవ్వాలి. ఆ తర్వాత ప్రజాపతిని సముద్దిశ్య దద్యాత్ ఆహుతి ఆదరాత్. అది కూడా ఎలా చేయాలి? శ్రద్ధగా ప్రజాపతిని ఉద్దేశించి ఆహుతి సమర్పించాలి. గుహ్యేభ్య కాశ్యపాయథ తతో అనుమతయే క్రమాత్. ఆ తర్వాత ఏం చేయాలి? హవిస్సుతో చేయబడే హోమను చేయాలని అర్థం అనమాట. దేవయజ్ఞం అని పేరు కలది అయినటువంటి హవిస్సుతో చేయడు. అపూర్వము అని పాఠం అయినప్పుడు ప్రోక్షణ పూర్వకముగా, ప్రోక్షణము తొలుతగా కలది అని అర్థం అనమాట అపూర్వం అంటే. ఆ విధంగా ఆదరపూర్వకంగా ఆహుతి ఇయ్యాలి. ఆ తరువాత మధ్యాహ్న సంధ్యావందనం తరువాత తన ఇంటిలోకి తెచ్చి ఉంచుకున్న అర్చారూపుడైన పరమపురుషుని అర్చనము ఆరాధన చెయ్యాలి. దానిలో భాగంగా అర్ఘ్యవాద్యాది ఆచమనీయములు అర్పించి శుద్ధ జలాలతో అభిషేకం చేసి పువ్వులు ఉంచాలి. ధూపము దీపములు అర్పించి నైవేద్యమును సమర్పించాలి. దానికంటే ముందు అపూర్వము అనబడే అగ్నిహోత్రమును అంటే హవిర్ హోమమును ఆచరించాలి. అట్లాగే ప్రజాపతిని ఉద్దేశించి మిక్కిలి ఆదరముతో ఆహుతిని ఇవ్వాలి. అంటే నిత్యాగ్నిహోత్రం చేసేవాళ్ళు ఇవన్నీ మనకి అంటే చేసేవాళ్ళు ఉన్నారు, కానీ మన దైనందిక బిజీ షెడ్యూల్ అనుకుందాం, అంటే చాలా ఎక్కడ లేని ఎడదైనటువంటి పనులు అనమాట. వాటిలో అగ్నిహోత్రాలు ఇవన్నీ మనం చేసేటువంటిది కొంచెం కష్టమైనటువంటిది. కాకపోతే ఒకటండి, ఏది చేసినా చేయకపోయినా కూడా మనం ఆ దైవస్మరణ చేస్తూ పవిత్రంగా ఉండటానికి ప్రయత్నించాలన్నమాట. ఇవన్నీ కూడా వాటిని ఉద్దేశించే చెప్పబడిందండి. నీ యొక్క నడవడిక పైన ఎనలేనటువంటి ముద్ర వేసేటువంటి అన్నమాట ఇవన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ మనం చేసే సౌకర్యాన్ని బట్టి యథా సౌకర్యం చేసుకోవాలి. కాస్త వస్తూ